మనకి కొంచెం కష్టపడాలి. ఓకే ఈ పత్తి దీన్నే కాదు అది సైబర్ కూడా చూడాలి. శ్రావణ్ కుమార్ ఎప్పుడు పోయింది? 30వ తారీఖు 5 నెలల్లో పోయింది సార్. ఓకే ఓకే. ఎందులో నంబర్ చెప్పారండి. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? చిత్తూరు పోలీస్ స్టేషన్ నుంచి. ఓకే ఓకే. మోడల్ ఆవిడ కూడా నంబర్ ఆన్లైన్ నెంబర్ చెప్పారండి. ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఈ నెంబర్ అలా ట్రేస్ చేసి ఫోన్ చేస్తాను సార్. ఓకే సరే అండి. ఈరోజు మీ మొబైల్ ఏదైతే ఉందో అది మేము రికవరీ చేయడం జరిగింది. మీరు ఎవరైనా పంపించి ఆ మొబైల్ని నేను పంపిస్తున్నారా? ఓకే మేము కొరియర్స్ ద్వారా వేస్తాము, మీరు రిసీవ్ చేసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే దీన్ని ఆ గ్యాప్ లో పెట్టాను తీసి అట్లా 120 ఫోన్ చేస్తుంటే అందరికీ నమస్కారం. ఈరోజు మన చిత్తూరు జిల్లాలో మనము ప్రతి రోజు అండ్ ప్రతి నెల కూడా ఎవరైతే ఫోన్లు వాళ్ళు వివిధ పేజెస్లో లాస్ అయ్యారు అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు పోగొట్టుకోవడం కానీ లేదా ఇంటి దగ్గర లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా కొట్టేయడం కానీ జరుగుతుంటాయి. ఇలా మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా మన వాట్సాప్ నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ ద్వారా లేదా ఆన్లైన్లో CEIR వెబ్సైట్లో వచ్చే కంప్లైంట్స్ ద్వారా వాటినన్నింటినీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండి ప్రతిరోజు కూడా ఈ ఫోన్స్ రికవరీ చేయడంలో మన స్టాఫ్ ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ దశ. 8వ దశలో మొత్తం 305 ఫోన్లు రికవరీ చేశాము. వీటి వర్తు 66 లక్షలు. ఇప్పటికీ ఈ 8 దశల్లో కలిపి 2335 2335 ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి వర్త్ మొత్తం కలిపి 4,96 lakhs. ఇందులోనే 8వ దశలో మనం 305 ఫోన్స్ మీ ముందరే కనిపిస్తున్నాయి. వీటి వర్త్ 66 lakhs. వీటిని కూడా వాటి ఒరిజినల్ ఓనర్స్ ఐడెంటిఫై చేసాము. వాళ్ళకి కాల్స్ చేసి మన చిత్తూరులో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒరిజినల్ ఓనర్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ సార్. ఓకే ఎప్పుడు పోయిందండి మీ మొబైల్? 30వ తారీఖు 5 నెలల్లో పోయింది సార్. ఓకే ఓకే. ఎందులో కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఎందులో కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఆన్లైన్లోనే యూట్యూబ్లో చూసి ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. ఓకే మోడల్ ఏంటండి మీ ఫోన్ మోడల్? పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక నంబర్ చెప్పారండి. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? చిత్తూరు పోలీస్ స్టేషన్ అని చిత్తూరు. ఓకే ఓకే. మోడల్ RC33 సార్. ఆవిడ కూడా ఒక నంబర్ ఆన్లైన్ నెంబర్ చెప్పారండి. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఈ నెంబర్ అలా ట్రేస్ అప్ చేసి ఫోన్ చేశాను సార్. ఓకే సరే అండి. ఈరోజు మీ మొబైల్ ఏదైతే ఉందో అది మేము రికవరీ చేయడం జరిగింది. మీరు ఎవరైనా పంపించి ఆ మొబైల్ని నేను పంపిస్తున్నాను. కొరియర్స్ ద్వారా వేస్తాము, మీరు రిసీవ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే చిన్న మాట సార్. చెప్పండి. మీరు ఫ్రెండ్లీ మీ వాళ్ళందరూ నాకు మీ పోలీసులతో మాట్లాడినట్టుగా ఏం అనిపించలేదండి. నాకు నేను అర్థం చేసింది ఏంటంటే అండి, మీ మీద గౌరవంతో పాటు ప్రేమ ఉంది సార్.
మా ఎస్పీ గారికి చెప్పాలండి, మా బాస్ అలా చేశారని చెప్పారండి. ఓకే. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో చేస్తానని నిజంగా నాకు చాలా గర్వంగా ఉందండి, ఆశ్చర్యంగా ఉంది సార్. థ్యాంక్ యూ. తర్వాత మీతో మాట్లాడటం కూడా నేను ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాను సార్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో నేను మాట్లాడుతున్నానండి. సరే, మీ ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత నా నెంబర్ ఇస్తారు, నాకు మెసేజ్ పెట్టండి. ఓకేనా? ఇదేనా మా ఫోన్? ఏప్రిల్ 15 ఎనాలి రిటైర్డ్ ఆర్ఐ గారు ఛార్జింగ్ పని చేస్తుంది. అంటే ఛార్జింగ్ 1%